ఆమె అప్కమింగ్ లీడర్. పెద్దగా రాజకీయ అనుభవం లేకుండానే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. యాక్టివ్గా ఉంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా మహిళా నాయకురాలు. అవతల వైపున్న నాయకుడు సూపర్ సీనియర్, మాటల మాంత్రికుడు. వీరిద్దరి మధ్య ఓ రేంజ్లో నడుస్తోంది మాటల యుద్ధం. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని మేడం వార్నింగ్ ఇస్తుంటే పరువు నష్టం దావాలేసైనా కేసులు పెట్టైనా తగ్గేది లేదని అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు ఆ సీనియర్ కూడా. ఇంతకీ సీనియర్ సబ్ జూనియర్ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎక్కడో ఎందుకో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అలజడి రేపింది. మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన విస్మయానికి గురిచేసింది. దాడి చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రతిపక్ష వైసీపీకి కావాల్సినంత కంటెంట్ దొరికింది. దాడి చేసిన వీడియో బయటికి రావడంతో ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దాడికి పాల్పడ్డ టీడీపీ నేత మూర్తి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ ఘటనలో 9 మందిని నగరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం సైతం స్పందించారు. పార్టీలో ఉంటూ మహిళలపై దాష్టికాలు చేస్తే కుదరదని, వారు ఏ పొజిషన్లో ఉన్నా పార్టీ నుంచి తొలగించడమే కాదు పోలీస్ కేసులు కూడా నమోదు చేయిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటన తర్వాతే మొదలైంది అస్సలు పొలిటికల్ గేమ్. 2024లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విడుదల రజనీపై సూపర్ విక్టరీ సాధించారు. ఆ తర్వాత రజనీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా వెళ్లిపోయారు. ఖాళీ అయిన పశ్చిమ నియోజకవర్గానికి అంబటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సీనియర్ నాయకుడైన అంబటి మొదట్లో కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవిని పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లో రాష్ట్ర రాజకీయాలపైనే మాట్లాడేవారు. పశ్చిమ నియోజకవర్గ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు అంతగా చేసేవారే కాదు అంబటి. కానీ ఒక సంఘటన గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లో ఈక్వేషన్స్ని మార్చేసింది. సీఎం చంద్రబాబుపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ క్యాడర్ తీవ్రస్థాయిలో స్పందించింది. నిరసనల తీవ్రత చివరికి అంబటి ఇంటిపై దాడి చేసేదాకా వెళ్లింది. ముందుండి ఈ దాడిని చేయించింది గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవేనని పలు సందర్భాల్లో అంబటి రాంబాబే స్వయంగా చెప్పారు. అప్పటి నుంచి వీరిరువురి మధ్య పరిస్థితి ఉప్పునిప్పుగా మారింది. తన ఇంటిపై దాడి చేసిన వీడియోల్ని పోలీసులకు ఇచ్చినా ఎమ్మెల్యే మాధవిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి ఆరోపిస్తున్నారు. తాను దాడి చేయలేదని, నిరసన తెలిపేందుకు అంబటి ఇంటికి వెళ్లాలని గల్లా మాధవి చెబుతున్నారు. రీసెంట్గా మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో గల్లా మాధవి సన్నిహితుడు మూర్తి ప్రధాన నిందితుడిగా ఉండడంతో అంబటికి కావాల్సినంత కంటెంట్ దొరికింది. అప్పటి నుంచి మాధవిని టార్గెట్ చేస్తున్నారు అంబటి రాంబాబు. మాధవి జోక్యం వల్లే మహిళను నడివీధిలో వివస్త్రను చేసే పరిస్థితి ఏర్పడిందని అంబటి ఆరోపిస్తున్నారు. మహిళకి టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగిన తర్వాత బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. గల్లా మాధవి జోక్యమే దీనికి కారణమంటున్నారు అంబటి. ఆ తర్వాత మూర్తి తన బంధువులతో బాధితురాల్ని బయటకు పిలిచి వివస్త్రను చేసి దాడి చేశారని, ముమ్మాటికి మహిళపై ఈ అమానవీయ ఘటన జరగడానికి ఎమ్మెల్యే మాధవే కారణమని అంబటి ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలకు మాధవి స్పందించారు. ఘటన జరిగిన వెంటనే మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, దాడికి కారణమైన 9 మందిపై కేసులు నమోదు చేశారని చెప్పారు. తనపై అంబటి నిస్సిగ్గుగా కమెంట్ చేస్తున్నారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారన్నది గల్లా మాధవి వాదన. ఒక మహిళపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తారని, అయితే ఆ మహిళను బజారుకి ఇచ్చి లబ్ధి పొందాలన్న కుత్సిత బుద్ధితో వైసీపీ నాయకులున్నారని మాధవి అంటున్నారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని అంబటి వెనక్కి తీసుకోవాలని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. లేకపోతే అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాధవిపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, పరువు నష్టం దావా వేసినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అంబటి రియాక్ట్ అయ్యారు. తన నివాసంపై దాడి జరిగినప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే గల్లా మాధవిపై మాటల దాడికి దిగుతున్నారు అంబటి రాంబాబు. ఆమె నియోజకవర్గంలోనే టీడీపీ కార్యకర్త దాష్టికానికి పాల్పడ్డంతో
ఊపిరి సలుపుకోనంతగా అంబటి టార్గెట్ చేస్తున్నారు. పోలీస్ అధికారిని కాదు, చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గల్లా మాధవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కూడా స్ట్రాంగ్ కౌంటర్ చేస్తున్నారు. అవసరమైతే డిఫమేషన్ సూట్ వేస్తానంటున్నారు. చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు.